రోహిత్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు టీమిండియా పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కెప్టెన్ రేస్లో శుభ్మన్ గిల్ పేరు ముందంజలో ఉంది. మొదట బూమ్రా పేరు వినిపించింది. కానీ బూమ్రా పదే పదే గాయాల పాలవడంతో అతనికి టెస్ట్ పగ్గాలు అప్పగించే పరిస్థితి లేదు. జూన్లో టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఇప్పటికే ఇండియా ఏ జట్టును ప్రకటించారు. అయితే టెస్ట్ కెప్టెన్పై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ జట్టుకు బూమ్రాని కెప్టెన్గా నియమించారు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్. ఇంగ్లాండ్ సిరీస్ కోసం తన ఫేవరెట్ జట్టును ప్రకటించాడు. ఇందులో 16 మంది సభ్యులు ఉన్నారు. టెస్ట్ జట్టు పగ్గాలు బూమ్రాకి ఇవ్వక గిల్ని డెప్యూటీగా నియమించారు. టెస్ట్ కెప్టెన్ రేస్లో ఉన్న సాయి సుదర్శన్కు ఇందులో అవకాశం దక్కలేదు. బీజీటీ ట్రోఫీలో సెంచరీతో కదం తొక్కిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు. కానీ శార్దుల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకున్నారు. పంత్, ధ్రువ్ జురేల్ను వికెట్ కీపర్లుగా నియమించగా మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్లను ఎంపిక చేశారు. స్పిన్ కుల్దీప్ చేతిలో పెట్టారు. ఆల్రౌండర్లుగా జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేశాడు. పేసర్ విభాగంలో బూమ్రా, సిరాజ్, మహమ్మద్ షమీలకు చోటిచ్చాడు. కాగా జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభమవుతోంది.